నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. సో బ్రేక్ఫాస్ట్ సిరీస్లో వన్ మోర్ దోశ రెసిపీతో మేము ముందుకు వచ్చామండి. సో ఇక్కడైతే మా అమ్మ చేస్తుంది జొన్నలతో దోశ. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎప్పుడు రొటీన్గా కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా కూడా దోశలు ట్రై చేసుకుంటే బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. సో ఇక్కడైతే జొన్న దోశ కోసం 1 గ్లాస్ మినుములు, అదే గ్లాస్తోని 1.5 గ్లాస్ జొన్నలు యాడ్ చేయాలి. ఇక్కడైతే మా పాప హడావిడి చేసేస్తుంది, నేను కూడా యాడ్ చేస్తా, నేను హెల్ప్ చేస్తా అని చెప్పి మిగతా హాఫ్ రైస్ యాడ్ చేసుకోవాలి. సో టోటల్లీ 1 గ్లాస్ మినుములు, అదే గ్లాస్తోని 1.5 జొన్నలు, మిగతా హాఫ్ రైస్తోని ఫిల్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటిని మంచిగా మిక్స్ చేసి వాటర్తోని నీట్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని ఆ వాటర్ అన్నిటిని సపరేట్ చేసి మళ్ళీ ఇంకొన్ని వాటర్ యాడ్ చేసి మూత పెట్టి 8 అవర్స్ వరకు నానబెట్టాలి. 8 అవర్స్ తర్వాత పప్పులన్నీ నానిపోయి ఉంటాయి. సో ఈ వాటర్ అన్నిటిని సపరేట్ చేసి మళ్ళీ ఒకసారి వాష్ చేసేసి ఈ పప్పులన్నిటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో జొన్నలు చాలా టైం టేకింగ్ అండి గ్రైండ్ అవ్వడానికి. సో కొన్ని వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి. అయినా కూడా బరకగానే ఉంటుంది. ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇలానే గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా ఆ కన్సిస్టెన్సీ వచ్చే వరకు గ్రైండ్ చేసుకొని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి నైట్ అంతా పులియ పెట్టుకోవాలి. సో నెక్స్ట్ డే ఇలా పులియ పెట్టుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి, ఇక్కడైతే మా నాన్న ఏ బ్రేక్ఫాస్ట్ అంటే దోశ ఏ చేసినా, ఇడ్లీ చేసినా అందులోకి క్యారెట్ లేదా బీట్రూట్ తురుమ యాడ్ చేపిస్తారు. సో ఇక్కడైతే మా అమ్మ క్యారెట్ తురుము యాడ్ చేసి మొత్తం పిండిలో మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నారు. సో నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకోవాలి. పెనం హీట్ అయ్యాక ఒకసారి ఆనియన్తో సీజనింగ్ చేసుకోవాలి. ఇలా సీజనింగ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అండ్ స్మెల్ కూడా బాగుంటుంది. ఇలా దోశ పిండి యాడ్ చేసి చుట్టూ ఆయిల్తోని ఆయిల్ వేసి దోశలు కాల్చుకోవాలి. సో కాల్చుకొని ఫ్లిప్ చేసుకొని పల్లీ చట్నీ లేదా కొబ్బరి చట్నీ దోశలోకి బాగుంటుంది. సో మా ఇంట్లో అయితే పూరి, దోశ, చపాతీ ఏది చేసినా రొటీన్గా ఉండే కర్రీ కాబూలీ శనగలు మిల్ మేకర్తో కర్రీ. ఇదైతే చాలా బాగుంటుంది. ఈరోజు దోశలో కూడా చాలా బాగుంది టేస్ట్. సో ఒకసారి ఈ రెసిపీ కావాలంటే వీడియో పోస్ట్ చేస్తాను.